వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ బాయ్స్. మీకు ఇంకోటి ఇవాళ ఏంటంటే ప్రాంక్ ఏంటంటే సరిత నేను కొట్లాడుకున్నట్టు స్నేహ వాళ్ళ ఇంటికి పోయి సరిత నాతో నొల్లి పెట్టుకొని పోయిందని చెప్పి మీ ఇంటికి వచ్చింది. మీరు అబద్ధం చెప్తున్నారు. మీ ఇంటికి వచ్చింది. వాళ్ళకి నేను 2 సార్లు ఫోన్ చేసిన. అయితే వాళ్ళు ఏమన్నారంటే మా ఇంట్లో లేదని చెప్పారు. కానీ మేమిద్దరం ఇప్పుడు కొట్లాడినట్టు మేము యాక్టింగ్ చేసి అక్కడికి ఇద్దరం కొట్లాడుకున్నట్టు ప్రాంక్ చేస్తాం. వాళ్ళకి ఎట్లుంటది అంటే గట్టి రివెంజ్ తీసుకుంటా మీద. ఓకేనా? ఇప్పుడు నేను స్నేహ వాళ్ళ ఇంటికి పోతున్నా. నేను సరితని ఫస్ట్ డ్రాప్ చేసి తర్వాత నేను పోతా. ఏం తెలియనట్టు పోతా. సరిత ఎక్కడ ఉంది? సరే నేనే ఫస్ట్ వెళ్తా. తర్వాత మళ్ళీ సరిత వస్తుంది. నేను అప్పుడు వాళ్ళతో ఏం కొట్లాడుతా అంటే మీ ఇంట్లోనే పెట్టుకొని మీరు ఇప్పటిదాకా నన్ను సతాయించిరా అని అది ఒకటి వాళ్ళతోని ఫైట్ చేస్తా. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను సరిత తిరుగుతున్నా. అక్కడ వచ్చిందా లేదా, స్నేహ వాళ్ళ ఇంటికి పోయి స్నేహ వాళ్ళ ఇంట్లో ఉందా లేదా అని చెప్పి వాళ్ళతోని ఎట్లా అంటే టెన్షన్ పెడితే ఇంకోటి ఏంటంటే సరితక్క బీట్లో పెట్టుకొని నన్ను ఒకలాగా సతాయించినాను. నేను వాళ్ళతో చూడండి రేంజ్ ఎట్లుంటుంది చూడండి. ఓకే గైస్, ఎందుకంటే ఇప్పటి నుంచో చేద్దాం. స్నేహ వాళ్ళ మమ్మీతోని స్నేహతో చేద్దాం అనుకుంటున్నా. వీలుగాలే. ఇవాళ నేను సరిత కొట్లాడినట్టు ఇట్లా అలిగిపోయింది సరిత అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి జల్లుళ్ళు పెట్టుకున్నాం. ఓకేనా? ఓకే గైస్, అడిగి పోయినాక మిగతాది నేను మీకు అక్కడ ఏమవుతుందో మీకు ఎట్లకైనా వీడియో చూస్తారు కాబట్టి అక్కడ పోయినాక నేను వీడియో తీస్తాను. ఓకే, బాయ్ బాయ్. ఇంట్లో పెట్టుకొని చూడండి గాయస్, ఇగో ఇప్పుడు ఈ స్నేహ ఉంది కదా, స్నేహ ఏమంటుందంటే ఇలా తీసుకొచ్చి ఈయనే ఉండదు కానీ మత్త లేదని చెప్తుంది. అవి నవ్వుతున్నది. ఇంకోటి ఏంటంటే స్నేహ కూడా జాబ్ పెడుతున్నది. సరిత ఏడుందో ఇక్కడికి వచ్చిందని నాకు తెలుసు కానీ ఇటు జాబ్ పెడుతున్నారు. మీరు లైవ్ ఎందుకంటే ఆమె కూడా చూపిస్తా. ఇది సరిత వచ్చినాక కూడా నవ్వుతుంది. ఇక మొత్తం సీరియస్ గా చూస్తుంది. కానీ స్నేహ నిజం చెప్పి ఇక వచ్చిందా లేదా నేను ఒకటే ప్రూఫ్ ఉంటుంది. సరిత కూడా చూపిస్తా. నేను సరిత కూడా చూపిస్తా. తేడా కొడతలేదు. నేను నమ్ము కాదు కాదు ప్రాంక్ చేస్తలేను. వీడియో ప్రూఫ్ కి నేను వీడియో తీసుకొస్తున్నా. ఉంటది తెలుసు. వీడియో స్నేహ నిజంగా చెప్తున్నా. స్నేహ కాల్చుకొని చేస్తుంది. వాళ్ళ మమ్మీ కూడా కాల్చుకొని చేస్తుంది. ఏమంటే తీసుకొచ్చిన చెప్పిన అత్త ఇవేడేమో నవ్వుతున్నాడు. ఇవాడు ఇంతున్నాడు నవ్వుతున్నాడు. పైకి పోయింది ఏమంటున్నారు మళ్ళీ. చూసినా గాయస్, ఈ ఇంట్లోనే ఉంది. మా అత్తనేమో లేదు లేదని చెప్తున్నది. ఇంకో స్నేహ నవ్వుతున్నది. నాకు డౌట్ వస్తుంది. రాని ఇప్పుడు ఆమె ఇక్కడ రాని ఇక్కడ ఏడుందా? ఈ డోర్ లో బాత్రూమ్ లో చెప్తుంటే అర్థమైతలేదా మీకు? అరే మా ఇంటికి రాలేదు లేదు ఒట్టని చెప్తుంటే మళ్ళీ అట్లా అంటే మా అత్త సీరియస్ అవుతున్నది. ఏమోనైనా మీకు తెలుసు. చెప్తుంటే లేదని అంటారు. రాలేదు కదా పక్క ఆమె నవ్వుతుంది. స్నేహ నవ్వుతుంది. చెప్తుంటే మాకు నాకు ఉట్టే సీరియస్ మళ్ళీ మంచిగా ఉన్న దానికి మళ్ళీ మత్తాయిగో చెప్తే కూడా ఇంటలేదు. ఎట్లా చూస్తుంది నాకు కొట్టేటట్టే చూస్తుంది. కొట్టేటట్టే చూస్తుంది. లేదని చెప్తుంటే మళ్ళీ సరే ఆమె ఇక్కడ లేదంటుంది. పైన స్నేహది మన స్నేహక్క సరితుందని అంటే మళ్ళా నువ్వు మీది పోయినావు. మరి ఎందుకు మీది పోయినావు? మంచిదని నిజంగా సీరియస్ అని చెప్తుంటే నువ్వే మాట్లాడుతున్నావు. చూడండి మరి మా అత్త సీరియస్ అవుతుంది. మళ్ళీ ఉన్నా లేదా నాకు చెప్తుంది. సరితో చెప్తున్నా మంచిగా ఉండదు. మంచిగా ఉండదు. రా మళ్ళీ ఇప్పుడు
నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నా. వీడియో రికార్డ్ చేస్తున్నాం. వీడియో రికార్డింగ్ నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నా. సరిత నువ్వు వీడు ఉంటే ఇక్కడికి రా, నేను వచ్చిన ఇక్కడికి ఏమైనా ఉంటే మాట్లాడదామని చెప్పట. సరిత మాట్లాడదామని చెప్పి ఓ సరిత అప్పటి నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకుంటున్నావు. నిన్నే సీరియస్ అవుతున్నాను చెప్తున్నాను. నాకు నువ్వేడి వినవు అసలు కాదు. ఇక్కడికి రమ్మను మాట్లాడదాం. ఏంటి సరిత ఏదన్నా అంటే చెప్పు. నువ్వు ఇక్కడికి రా మాట్లాడదాం. ఇక్కడికి రా మాట్లాడదాం. కాదు ఎంతసేపు అయింది చెప్పు. పోయి 2 గంటలు అవుతుంది. నాకు ఒకటి ఓ సరిత ఏడున్నా చెప్పి కదా. ఆగాగు అల్ల సౌండ్ బయట సౌండ్ నాకు ఒక దగ్గర వచ్చింది. అలా అక్క వచ్చి మాట్లాడదాం రమ్మను. ఓ సరిత రా ఒకసారి. నేను చెప్పినప్పుడు విన్నావా? ఎవరు పొమ్మన్నా? నవీనా? నేను మజాక్ చేసిన. मस्त शेड्स ఉన్నారా నీలా కమలా సార్ గుండు ఉందంటే పోతుంది. ఇగో చూపిస్తారు పోతుంది. పోయింది. అటు కనిపిస్తుంది. A few moments later. గైస్ మత్తు వస్తుంది చూడండి. ఇప్పుడు ఆ సరితని తీసుకొస్తాను పోయింది. వస్తుంది. అగో టెన్షన్ ఉందండి. ఏమైందా టెన్షన్ వస్తుంది. రాలే లేదని చెప్తుంది అత్త. సరే నువ్వైతే రా. నువ్వు వచ్చే అత్త. నువ్వు వచ్చేయి. A few moments later. నేను లేనని చెప్తే సరిత వస్తుంది. మా అత్త టెన్షన్ పడుతుంది గైస్. సారీ అత్త. సారీ ఫర్ యూ. ఇది జస్ట్ ప్రాంక్ మాత్రమే. ఓకే నో సీరియస్. వచ్చింది సరిత వచ్చింది. నేను లేనని చెప్పి మా అత్త తీసుకొచ్చింది. వాళ్ళేమో మాట్లాడుతారు అక్కడ. మెల్లిగా పోదాం గైస్. ఏయ్ ఏంది నాటకాలు చేస్తున్నావా? నేనేమన్నామని ఖాళీ భాష అన్నం పెట్టమని అత్త. అన్నం పెట్టమంటే అర్థమవుతున్నావా? నాకు ప్రూఫ్ ఉండాలి. గైస్ నేను వీడియో పెడతా పక్కా. వీడియోది ఇగో మత్త, ఇగో స్నేహ, మత్త స్నేహ, ఇగో సరిత. ఇదంతా కాల్చుకొని గేమ్ ఆడుతున్నా. కాదు గుర్తని అమ్మాయి మళ్ళా నేను కంపల్సరీ వీడియో పెడతా. ఇగో మత్తని చూడు ఇప్పుడు నవ్వుతుంది. అప్పటి నుంచి మత్త సీరియస్ ఉంది. ఇప్పుడు నవ్వుతుంది. అంటే వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి నన్నే కొడుతుంది. మళ్ళా మంచిగా చెప్తున్నా. అత్తుతున్నా అన్న బదాలు చెప్పిస్తూ. ఏం ఫీల్ ఉండదు ఇప్పుడు అక్కడ సీరియస్ గా మాట్లాడింది. ఇప్పుడేమో మేమేం గేమ్ ఆడతలేము. నువ్వు కూడా షారు. నువ్వు బక్కిదానా? నువ్వే చేసిన అంతా ఏదని చెప్తావు? ఏం సీరియస్ అవుతా? చూడండి సార్ కాల్సుకొని చేస్తుంది. మళ్ళీ ఇప్పటిదాకా ఫోన్ లేపలేవు. ఇప్పుడు అత్త విలువ ఎట్లా వచ్చినావు? నేను పిలవంగానే కాదు, నాకు కొంచెం ఫోన్ చేస్తుంది లేపుతలే. మళ్ళీ ఎంతసేపు గంటలు చూడండి గైస్, ఈడ నొల్లి పడుతుంటే వీళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నాడు. అన్న ఫోన్ గైస్. వచ్చినట్టు అప్పుడు తెలియదా నీకు?
ఎందుకు కొరుతావు? పో పో అని పోయినా. నువ్వు అత్త నువ్వు స్నేహ ముగ్గురు నాకు ఈ వీడియో ప్రూఫ్ ఉన్నది. వీడియో ప్రూఫ్ ఉన్నది. ఏమంటే ఎల్లమ్మ దగ్గర పోతా అంటుంది కాదు, ఎల్లమ్మ దగ్గర పోతా అంటుంది. ఇటు రాస్తాను అవి ఎల్లమ్మ దగ్గర పోయి మొక్తా అంట. ఉట్టిగానే చెప్తే ఎవరైనా అట్లనే అంటారు కదా. నువ్వు నేను నవ్వుతలే, నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో? నాటకాలు ఎక్కువ చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు. నువ్వు కొట్లాడి వాళ్ళ మీద వీళ్ళ మీద వేస్తున్నావు. నువ్వు కొట్లాడినప్పుడు తెలియదా? పోతే పోతే నన్ను ఎందుకు అనుకుంటాను? బక్కి చూడు ఎట్లా అవుతుంది ఉన్నదా బక్కగా. ఈ దొబ్బిదానికి సపోర్ట్ ఈ బక్కామె సపోర్ట్ కాదు. ఎందుకు సపోర్ట్ అయితే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు అక్కడేమో ఏడ్చిండు అది అంటుండు మళ్ళీ మా ఏమంటున్నావు అని. ఏడిగాను అది చెప్పు. ఏడికన్నా పోతారు. ఏడికన్నా పోతారు. గుడికి పోయి ఇలా ఇగో ఇప్పుడు మా అత్త ఏమనంటే దేవుడిని ఎత్తుకుంటా అని చెప్తున్నది. గుడికి పోయింది, గుడికి పోయి తీసుకొచ్చింది, మళ్ళీ మెల్లిగా ఇంటికి వచ్చింది. నేను అర్థమైందా? నేను గుడి దగ్గర ఉన్నాను చెప్పి ఇంతకు ముందే పిండి దగ్గర అన్నా. నేను ఎందుకు మీద మీకు వస్తున్నా మళ్ళీ మళ్ళీ కనిపించకుండా పోతా. ఎక్కువ నాటకాలు ఏమనుకుంటున్నా మంచిదియా తీసుకురాడు. ఏం తీస్తున్నావు నా వీడియో వీడియో బంద్ చేయరా? వీడియో బంద్ చేయ. బందేర్ వీడియో ఉంటుంది ఉంటది వీడియో. మత్త గుడిలో కలవలే అంటుంది. మళ్ళీ నేను ఇంకేనే వచ్చింది. నా కోసం వచ్చిందంటే నేను ఇక్కడ ఉన్న పిన్ని అని చెప్పిన. నువ్వు చేతులు లేపక మంచి గొడ్డని నన్ను చెప్తున్నా. నీ అయ్యో వచ్చింది అత్త ఇంటికి రానే కథ. అత్త నువ్వు మళ్ళీ సార్ ఇంటికి రానేకి వింటున్నా అత్త. ఇంటికి రానే ఇవి సీరియస్ అవుతుంది. మరి అప్పటి నుండి ఎంతసేపు అయింది మీరు దాచిపెట్టుకున్నారు, మీరు దాచిపెట్టుకున్నారు. నువ్వు ఒకటి సీరియస్ అవుతుంది గాయస్. మా అత్త సీరియస్ అవుతుంది నా మీద. మా అత్త పోయింది, ఈమె ఇంకా వచ్చింది సరిత. నేను చెప్పిన ఫోన్ లా పిన్ని దగ్గర గుడి దగ్గర అని చెప్పిన. గుడి పోయినా తెలుసు, ఆయనకు తెలిసిందని పంపించిండు. నేను ఊళ్ళంతా తిరిగేసి వచ్చిన. నువ్వు ఏడున్నో నాకు తెలియదు వచ్చింది. అంత గేమ్ నడుస్తుంది, అంత గేమ్ నడుస్తుంది గాయస్. ఈమె చేతులు లేపకు, కోపం వస్తుంది చెప్తున్నా. ఎందుకు చేతులు లేపుతున్నావు? మెత్తిరిపోతా మా ఇంట్లో ఉన్నది ఒక మెత్త. ఏమనుకుంటున్నావు? అయ్యో ఆపండి. నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. బాగా చేతులు వేస్తున్నా ఏమో అనుకుంటున్నా. రానే కథ మళ్ళీసారి నేను ఇంటికి రాలేదు. మళ్ళీసారి నేను ఇంటికి రాలేదు. వస్తారు వస్తారు ఇద్దరు వస్తారు. ఇద్దరు వస్తారు. మళ్ళీ కొట్టకు నవీన్ చెప్తున్నా మాట్లాడతా. ఖరాబ్ చేయాలి. కూర్చోలే గంట సేపు చాలుతో నొల్లి పెట్టుకుంటున్నా. నేను బండి మీద తీసుకొచ్చిన బండి మీద వచ్చిన. కాదు అసలు నువ్వు పోయిన వాడికి నేను రానప్పుడు నువ్వు పిలిచేట్టు వచ్చింది. అలా పిన్ని కాబట్టి చొప్పినందుకు వచ్చింది. పిన్ని కాబట్టి నవ్వుతుంది. మీకు అప్పుడే సీరియస్ అవుతుంది, అప్పుడే నవ్వుతుంది. ఇంత దేవుని నమ్మకం లేకపోతే వేస్ట్. నాకు సరిత నీకు ఒకటి తెలుసా? నేను పిన్నికి చెప్పిన గుళ్ళో ఉన్నాను. అది గుళ్ళు ఉందని చెప్పిందంట. గుళ్ళు ఉందని చెప్పిందంట. మాట్లాడండి. కావాలని వాళ్ళు చేస్తలే, వాళ్ళు చేసి కాల్చుకొని వాళ్ళు చేయలే, కాల్చుకొని ఉవ్వలు చేయలే. నువ్వే ప్లాన్ చేసి ఇలా పిలిపించి ఇప్పుడు నువ్వే కాల్చుకొని అంటున్నావు. నాకు అర్థమవుతుంది. మీరు ముగ్గురు కలిసి నన్ను పిలిచి ఇక్కడ నన్ను కావాలని వీడియో చేసి ఏదో చేద్దాం అనుకుని నాకు అర్థమైంది. చాలా నువ్వేంటి అసలు కావాలి ఎట్లా కావాలి పంచాను ఫస్ట్. ఇప్పుడు మేము ముగ్గురం ఒకటేనంట. నేనేమో మీరు ముగ్గురం ఒకటైనా అంటే ఇప్పుడు ఈమె మేము ముగ్గురం ఒకటైనామంట.
నాకు అర్థమైంది ఏంది ఏమర్థమైంది? కెమెరా ఎందుకు పెట్టినావు అత్త పెట్టమన్నది అత్తనే పెట్ట అవుతుంది అత్త పెట్టమన్నది మేమందరం కలిసి నేను ప్రాంక్ చేద్దాం అనుకో వాళ్ళు వచ్చుకుంటేనే వచ్చిర్రు మమ్మల్ని ఏదో దొంగలు అన్నట్టు తీసేస్తారు మమ్మల్ని. ఏమేంద్రా కాదు నువ్వు కెమెరా పెట్టినా అంటే మీ ముగ్గురు ట్రావెల్స్ వరకు పోయి నేను చెప్పిన కదా తీసుకురావాలా రేపు? అత్తనే మొత్తం ప్లాన్ చేసింది ఇట్లా అత్త ఏమన్నా అంటే ఇట్లా చేద్దాం సరే బాగా సతాయించు. కొట్టు ఇంటికి వచ్చినాక కొట్టు అని చెప్పింది నువ్వు కొట్టమంటేనే కొట్టిన ఎందుకంటే అది అవసరమే లేదా రెండు అయ్యి భయం లేకుండా అవుతుంది సరితకి భయం లేకుండా అవుతుంది గాయస్ అత్తనే చెప్పింది భయం లేకుండా అవుతుంది పొద్దుగాల నీ పని చేసి సరే గానీ ఇప్పుడు నేను ఇది ఉట్టిగా చేసిన అనుకుంటున్నా రియల్ గా చేసిన అనుకున్నా భయపడ్డావా భయపడలేవా ఏంది ఇప్పుడు అర్థమైంది ఏదో కావాలని. నాకు సీరియస్ చేసేసి సీరియస్ చేసినామంట మనం సీరియస్ చేసినామా మీరు ముగ్గురు కలిసి వీడియో వేసి చెప్పండి ఫస్ట్ భయపడ్డా లేదా మత్త భయపడ్డా అతను గైస్ ఎందుకంటే రాసుకొని చేస్తున్నాడు మళ్ళీ అంటూ కావాల్సిన కాదు గైస్ ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా జాపెట్టుడా దాపెట్టుడు కాదు, మేము ఏం దాచిపెట్టలేదు, నువ్వే దాచిపెట్టింది. ఆమె అంటుంది మీరు ముగ్గురు కలిసి మన ముగ్గురం కలిసి చేస్తాం అంటుంది ఇప్పుడు నువ్వు అంటున్నావు, మీరు ముగ్గురు కలిసి. మేము ముగ్గురం కలిసి చేసినాం అన్నావు కదా, ఇప్పుడు మంచిగా కాదు నేను బయట ఉన్నా తెలుసు మీద మీద ఫోన్ చేయించు మీరు ముగ్గురు కలిసి నాకు కొడుతున్నావు ఇంకా మండుతుంది ఇంకా మండుతుంది ఇట్లా గుద్దుతుంది గాయస్ ఇట్లా గుద్దుతుంది గైస్ నుట్టి చెప్పినా నానే చెప్పి పోనీ ఆ పిల్ల ఏమన్నా డుమ్ డుమ్ అన్నావా లేదా కావాలని చేసేదా. ఇంకోసారి నిజమైనా కూడా ఇక సీరియస్ నువ్వు డుమ్ డుమ్ అన్నావా లేదా మీ బిడ్డని ఆ? ఇగో గైస్ ఇగో మా అత్త చూడు ఇగో ఎట్లా ఎట్లా తప్పించుకుంటుంది ఇగో స్నేహ కూడా తప్పించుకుంది బాగా ఇగో చెప్పా తను భయపడ్డావా లేదా ఏమనుకున్నావు వీడియో చూసి నువ్వు అంతా కావాల్సుకొని చేసినావు అని తెలుస్తుంది. మళ్ళీ ఎందుకు సీరియస్ అయినావు మీ బిడ్డ డుమ్ డుమ్ అన్నావు నిజంగా సీరియస్ అయిందనుకో అప్పుడు ఏం చేస్తారు ఆ? నువ్వు సీరియస్ అయినావా లేదా కదా. సీరియస్ అయితే ఏమంటారు 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 కదా, సీరియస్ అయిందనుకో అప్పుడు ఎట్లా ఉంటుంది. ఇగో ఇట్లా శుద్ధ పుస లెక్క కూర్చుంది అంత కొట్లాడ పెట్టింది శుద్ధ పుస లెక్క కూర్చుంది పెట్టింది నువ్వు ఇగో మా అత్త భయపడ్డది ఆ? ఓకే అత్త ఇది ప్రాంక్ చేసినాం నీ మీద గట్టిగా ఇంకోసారి ఇంకా గట్టి చేద్దాం అనుకున్నావు అని నువ్వు డుమ్ డుమ్ డిమ్ డిమ్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు అని నేను ఇక్కడ జర కట్ చేసిన పని చెప్పిస్తా షేర్ కానీ పని చెప్పి A few moments later. పోనీ కానీ నువ్వు ఎందుకు సీరియస్ అయినావు అత్త అట్లా ఇంగ్లీష్లో డుమ్ డుమ్ అంటున్నావు ఏందా మాటలేంది వాళ్ళు ఎట్లా చేస్తావు సీరియస్ గా సీరియస్ ఎట్లా చేస్తావంటే అసలు నీ సీరియస్ ఇట్లుంటుందని తెలియదు నాకు ఏమంటే పటం ఎత్తుకుంటా ఎల్లమ్మ పటం ఎత్తుకుంటా ఏవో ఎల్లమ్మ పటం ఎత్తుకుంటా అది ఇది అంటుంది గాయస్ మా అత్త అగో దేవుని దగ్గరికి పోతుంది ఏమనంటే ఏమంటే ఎల్లమ్మ పటం ఎత్తుకుంటా అంటుంది బెదిరిస్తుంది బ్లాక్మెయిల్ చేస్తుంది వాళ్ళు అబద్ధాలు మాట్లాడితే ఎట్లా అనిపిస్తుంది. మొన్న కూడా అట్లనే అన్నావు. ఏమన్నా మొన్న చెప్పు ఇగో చెప్పు స్నేహ మీ అమ్మని మన్ననా అసలు అంతా ఏం చేయమని తెలుసా ఇది ఫోన్ చేసి మా మమ్మీని అలా సతాంచమని చెప్పింది గైస్ ఆ, నేనే చేసిన నీ ముందు ఉన్నా కదా ఎడిపోయిన పోయినా గైస్ వీళ్ళు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నాకు ప్రాంక్ అని తెలుసు అందుకే నేను కూడా అదే నువ్వు చేయమంటే నేను చేసినాం కదా అమ్మా ఓకే గైస్ చెప్పు ఏమన్నా మొత్తం నువ్వే చేయమన్నావు మొత్తం ఏమైనా చేయమన్నది స్నేహనే చేయమన్నది వాళ్ళ మమ్మీని సతాంచాలి అని చెప్పింది వాళ్ళ అమ్మనేమో ఇంగ్లీష్లో డుమ్ డుమ్ డమ్ డమ్ ఏమమ్మా అంటుంది బిడ్డని కూడా డుమ్ డుమ్ డమ్ డమ్ అంటుంది వీడియో చెప్పేట మమ్మీ జర మంచిగా అడుగుతున్నాయి కదా గైస్ ఆ చిన్న క్లిప్ నేను చేస్తావు అట్లా అంటావా? అగో జర మంచిగా అడుగుతున్నాయి మా మమ్మీ పాపం ఇగో ఈమంతా చేసిన స్టోరీ అంతా వీళ్ళిద్దరికి ఫైటింగ్ అవుతుంది చెప్పతా తిన్నావా ఏమన్నా అంటే ఫోటో ఎత్తుకుని బెదిరిస్తుంది సరితా మరి ఆయన మళ్ళీ ఎవరు నిజంగా రియల్ గా ఎవరు నమ్మకుంటే ఏదైనా ఒక ఆధారం దేవుడే ఉంటాడు కదా దేవుడి ఫోటో అనుకుంటా అని చెప్పింది అయితే దేవుళ్ళని దగ్గర తీస్తారా సీరియస్ గా చెప్పింది మళ్ళీ అట్లా అంటే నేను నమ్ముతలే అని గైస్ నేను నమ్ముతానని మా అత్త దేవుడి మీద ఒట్టా అంటుంది ఇంకోటి అలా బిడ్డనేమో ఇక తెలుసు కదా డమ్ డమ్ డుమ్ డుమ్ అంటుంది ఇక శరణ్ గాడేమో ఇట్లా కూర్చుండు చరణ్ పని హేమంత్ పని ఏమనంటే అందరి లైక్ చేయండి షేర్ చేయండి